దేవునికి స్తోత్రములు. అందరూ బాగున్నారండి. దేవుని కృప ఎంతో మధురమైనది. ఈరోజు దేవుని వాగ్దానం దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 21వ వచనం. రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహాలు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మోయించాను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. దానియేలు ఎక్కడుండి మాట సమాధానం ఇస్తున్నారు ఏమండి? దానియేలుకి అందరూ కూడా శత్రువులైపోయారు. రాజుకు కూడా ఎంతో ప్రాణం దానియేలు అంటే, కానీ ఆయన వేసినటువంటి రాజముద్ర వల్ల ఆయన కూడా ఇంకేమీ చేయలేకపోయారు. అందరూ వదిలేశారు. దానియేలు ఒక్క వ్యక్తి దేవునిపై ఆధారపడ్డారు. దేవునిపై ఆధారపడి సింహాల గుహలోకి త్రోసివేయబడ్డారు. సింహాల గుహలోకి తోసివేసినప్పుడు ఆ సింహాల గుహలో నుండి ఆయన మాట్లాడుతున్నారు. దేవుడు దానియేలుని ఎంత భద్రపరిచారో. ఎందుకు భద్రపరిచారు దేవుడు దానియేలుని? ప్రియబిడ్డ, మరి దేవుడు దానియేలుని ప్రేమించడానికి గల కారణం, దానియేలు దేవునిని ప్రేమించారు. అతని ఆపదలో ఎవ్వరు కూడా ఆదుకోలేదు. దేవుడు సింహాలంటే ఒక్క సింహం కంటి మనసు పడితే చంపేస్తుంది. అలాంటి సింహాలు, అనేకమైన సింహాలు ఆ గుహలో వేసేసారు దానియేలుని. అయితే ఆ గుహలో ఉన్నటువంటి దానియేలు రాజు చిరంజీవిగా చిరకాలము ఉండునుగా, కానీ లోపలుండి నా దేవుని దృష్టిలో నేను నిర్దోషిని. హల్లెలూయా. నిర్దోషిగా నీవు జీవిస్తే ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితి నీకు వచ్చినా దేవుడు నిన్ను కాపాడతారు. దేవుడు నిన్ను భద్రపరుస్తారు. అసలు దావీదుకి అక్కడ ఎవరున్నారండి? నా అనేవారు ఎవరైనా ఉన్నారా? ఎలాగైనా బయటకు రాగలిగారు? ఆ సింహాలు నోళ్ళు ముయించారంట దేవుడు. ఎంతో అద్భుతమో. అవి నాకు ఏ హాని చేయలేదు రాజా. రాజు చాలా ఆనందించారు. గబగబా సింహాల గుహలో నుంచి బయటికి తీయించారు. ఎంతమంది అయితే దావీదుని శత్రుత్వంగా సింహాల గుహలో వేయించారో వారందరినీ సింహాల గుహలు వేసినప్పుడు ఇంకా ద్వారం లోపలికి వాళ్ళు వెళ్లకుండానే సింహాలు వారి ఎముకలను పొడి చేశాయని గ్రంథం చెప్తుంది. ప్రియ సహోదరి సహోదర, నీ భక్తి నిన్నెప్పుడు సిగ్గుమనందనివ్వదు. నీ విశ్వాసం నిన్నెప్పుడు కూడా త్రోసివేయదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు. నీవు కష్టాల్లో బాధల్లో ధైర్యంగా నిలబడు. చాలామంది దేవుని నమ్ముకున్నావు కదా, నీకెందుకు వచ్చే బాధలు అంటారు. దేవుని నమ్ముకున్న వారికి, నమ్ముకున్న వారికి అందరికీ బాధలు వస్తాయి. కానీ ఒకటి నిర్ధారణ మనకేంటంటే, బాధలు వచ్చినప్పటికీ దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తే, యథార్థతగా నమ్మకంగా ఉంటే ఎంతటి కీడులో నుంచి అయినా నీవు బయటకు వస్తావు. అది దేవుడు నీకు చేసే గొప్ప మేలు. కాబట్టి ప్రియ సహోదరి, ఏ వ్యాధి, ఏ కష్టం నిన్ను కృంగజేస్తుంది? నీ భక్తిలో స్థిరత్వం ఉందా? దానియేలుకి దేవుడు ఎంత అద్భుతాన్ని చేసి సింహాల నోళ్ళు మోయించిన దేవుడు నీ జీవితంలో చేయలేనిది ఏమీ లేదు. చిన్న చిన్న బాధలు వస్తే దేవుని మీద సనిగేస్తూ ఉంటారు చాలామంది. దానియేలుకి సింహాల గుహలో వేస్తారని తెలుసు కూడా 3 సార్లు ప్రార్థన చేశారు ఆయన. యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి. భయపడలేదు. శ్రమలు సహించేవారు ధన్యులు, శోధనలు సహించేవారు ధన్యులు. కాబట్టి ప్రియబిడ్డ, చిన్న చిన్న సమస్యలు, కష్టాలు, రుణాలు, ఇబ్బందులు, వ్యాధులు, వీటికి భయపడి బెదిరిపోతున్నావేమో. బెదిరిపోయే పని లేదు. దానియేలును కాపాడిన దేవుడు నిన్ను నన్ను మనల్ని కాపాడగల సమర్థుడు, అనేక మేలు చేసే మహాదేవుడు. కాబట్టి అందరూ కూడా విశ్వాసాన్ని కాపాడుకొని ధైర్యం కలిగి ఉండండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు. అవును ప్రభా, దానియేలునే కాదు, నేటి కాలంలో మమ్మల్ని కూడా భయంకర పరిస్థితులను కాపాడుచున్న మహాదేవుడవు. సర్వశక్తిమంతుడా, నీపై ఆధారపడితే, మేము నీ దృష్టిలో నిర్దోషులుగా కనబడితే నువ్వు చేయలేనిదేమీ లేదు ప్రభా. సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి.
మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను దాసులను కాపాడండి. సర్వ ప్రపంచంలో శాంతి భద్రతలు ప్రభా, ఎక్కడ చూసినా ఆ శాంతి, మీరు అక్కడ దినాలు ఆసన్నమైపోతూ ఉన్నాయి ప్రభువా. భక్తిలో స్థిరత్వం ఇవ్వండి. యథార్థ హృదయాలు ప్రతి బిడ్డకి కలుగునుగాక. సమస్యలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులు యేసునామములో విడుదల కలుగునుగాక. విదేశాల బిడ్డలను కాపాడండి. సమస్త అయ్యా దేశాల మీద శాంతి భద్రతలు మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమె అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమె